కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా అని ఒకటి ఉంటుంది. ఆ జిల్లాలో కందుకూరు అనే ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో తేళ్ల పంచమి చేస్తారు. తేళ్ల పంచమి అంటే అక్కడ విగ్రహాలకో లేకపోతే తేలుకి సంబంధించినటువంటి ఎప్పుడో తేళ్లు కాపాడయ్యనో లేకపోతే తేళ్లు కూడా దేవుళ్ళని మాత్రమే కాదు. ఇప్పుడు అక్కడ ఆ ఊరు కొండ మీద ఉన్నటువంటి కొండమవ్వ దేవాలయంలో తేళ్లు ఉంటాయి. ఆ కొండ చుట్టూ తేళ్లే, కొండంతా తేళ్లే. మీకు దేవాలయంలోకి ఎటు వెళ్ళినా సరే తేళ్లు ఉంటాయి. ఆ తేళ్లుని పట్టుకున్నా సరే మనకి కుట్టవంట. ఎందుకు అంటే అక్కడ అమ్మవారి దయ, అది అమ్మవారి శక్తి అని భక్తులు అంటున్నారు. కొంతమంది శాస్త్రజ్ఞులు ఏమంటున్నారంటే ఇక్కడ కొండ మీద ఉన్నటువంటి వనమూలికలు, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ప్రకారం ఈ తేళ్లు కుట్టలేకపోతున్నాయి అని చెప్పి కొంతమంది శాస్త్రజ్ఞులు కూడా పరిశీలించి చెప్పారు. విద్యావంతులు కూడా అదే చెప్తున్నారు. చాలా మంది ప్రొఫెసర్లు కూడా అక్కడికి వచ్చి విషయం ఏంటో అని చూసి వీడియో రూపంలో కూడా పెట్టుకొని మొత్తానికి పరిశోధిస్తే అక్కడ ఉన్నటువంటి వాతావరణం వనమూలికలు, ఎందుకంటే అదే తేలుని బయటికి తీసుకువెళ్తే అక్కడ ఉండలేకపోతుందంట. ఆ తేలు బయట వాతావరణంలో ఉండలేకపోతుంది. పైగా ఆ తేలు కుట్టేటటువంటి స్వభావాన్ని కూడా లేదు అని కొంతమంది శాస్త్రజ్ఞులు అలాగే కొంతమంది ప్రొఫెసర్లు కూడా చెప్పడం జరిగింది. మన పూర్వీకులు చెప్పింది కూడా అదే. మన వనమూలికలు కావచ్చు, మన సంస్కృతిలో కావచ్చు గొప్ప విద్య ఉంది. దాన్ని దేవుడితో ముడిపెట్టి మనకు అందించే ప్రయత్నం చేశారు. ఈ బ్రిటిష్ నా కొడుకులు, అంతకుముందు వచ్చినటువంటి డచ్ వారు, ఫ్రెంచ్ వారు, అంతకుముందు వచ్చినటువంటి ముస్లిం రాజులైతేనేమి చాలా వరకు నాశనం చేసేసారు. ముఖ్యంగా ఈ ఇంగ్లీష్ పరిపాలకులు వచ్చిన తర్వాత ఈ గొప్ప గొప్ప సంస్కృతిని వాళ్ళ వైపు తీసుకొని వెళ్ళిపోయి దాన్ని విజ్ఞానవంతంగా తీర్చిదిద్దుకొని మనల్ని మూర్ఖులుగా, మూఢనమ్మకాలను నమ్మేటటువంటి వారిగా తీర్చిదిద్ది మనకి పనికిరానివన్నీ అంటగట్టేసి వెళ్ళిపోయారు. మనం వాటి మోజులో పడిపోయాం. అసలైనటువంటి విద్యను వదిలేశాం. పూర్వీకులు ప్రతిదాన్ని దేవుడితో ముడిపెట్టి చెప్పేవాళ్ళు. ఒక వడపప్పు, అంటిపండు, బెల్లం, దీనికంటే శక్తివంతమైనటువంటిది ఇంకోటి ఉండదు. కానీ ఈరోజు మనము ప్రసాదం ఏం చేస్తున్నామంటే గుడ్ డే బిస్కెట్లు, బర్త్డే బిస్కెట్లు, ప్యారలే బిస్కెట్లు పెడుతున్నాం దేవుడి దగ్గర. అలాంటి దౌర్భాగ్యంకి వచ్చేసాం. ఒకప్పుడు కొబ్బరికాయ, అంటిపండు, ఎందుకంటే అవి ఎంగిలి చేయనటువంటివి. మిగతా ఏ పండు అయినా సరే ఎంగిలి చేయాలి, అంటే ఆ విత్తనం ద్వారా అది వస్తుంది. అంటే ఎంగిలి చేసిన తర్వాత అది వస్తుంది అని దాని అర్థం. అంతేగాని ఆ పండు ఎంగిలి అయిందని కాదు. కానీ అరటి పండుని విత్తనాలు ఉండవు, దానివల్ల నువ్వు చెట్టు మొలవదు. దానికి మళ్ళీ అంటు ఉంటుంది. ఆ అంటు ద్వారా మాత్రమే నువ్వు చెట్టుని మొలిపించగలవు. అది ఒకటో రెండో మూడో గెలలేస్తుంది, అంతే. దాని లైఫ్ అయిపోయినట్లే. మళ్ళీ నువ్వు ఇంకొక అంటు ద్వారా మాత్రమే అంటి చెట్టును వేయాలి. కొబ్బరి కూడా అంతే, అంటు ద్వారా మాత్రమే నీకు కొబ్బరి చెట్టు పెరుగుతుంది. మిగతా అన్నీ కూడా ఎంగిల్ ద్వారా వచ్చినటువంటివే. కాబట్టి దేవుడికి ఈ రెండంటే ఇష్టం. రెండోది కొబ్బరి, అరటి, ఈ రెండు చాలా దృఢవంతమైనటువంటి బలవర్ధకమైనటువంటి ఆహారం. ఈ రెండు పిల్లలు గనక తింటే, పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు, చాలా గొప్ప ఆహారం. ఇప్పుడు అందుకే కనీసం వారానికి కొబ్బరి 100 గ్రాములైనా తినమంటారు పెద్దలు. అందుకోసమని మన పూర్వీకులు దేవాలయానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టాలి, దేవుడికి మంచిది అంటారు. అంటే దేవుడు తింటాడని కాదు, మనం తినాలని. బెల్లము, వడపప్పు, అంటుపండును పక్కన పడేసాము, బిస్కెట్లు తీసుకొచ్చాము. ఆ పళ్ళైనా ఇప్పుడు ప్రసాదం తింటున్నామంటే అది లేదు. ఇప్పుడు మనకి ఏది నచ్చితే అది వండుకొని అది దేవుడికి పెట్టి దాన్ని ప్రసాదంగా తినేస్తున్నాం. అంటే నేను అనేది ఏంటంటే అసలైనటువంటి మన పూర్వీకులు చెప్పినటువంటి గొప్ప గొప్ప పద్ధతులన్నింటినీ మనం తిలోదకాలు ఇచ్చేయడం అంటే మన ఆరోగ్యానికి మనం తిలోదకాలు ఇచ్చేసినట్లు లెక్క. ఒకప్పుడు సిరిధాన్యాలతో ప్రసాదం పెట్టారు, ఇప్పుడు అన్నంతో ప్రసాదం పెడుతున్నాం. పోనీ అన్నం ప్రసాదం పెడుతున్నామంటే అందులో బెల్లము, నెయ్యి వేస్తున్నాం. పిల్లలు తింటున్నారంటే అది లేదు. బర్గర్లు, పిజ్జాలు, ఫ్రెంచ్ ఫ్రైలు, ఇలాంటి వాటికి మాత్రం మనం విపరీతంగా ఆకర్షితులు అయిపోతున్నాం.